ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్ క్యాంపస్గా చేయాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం మేడం శ్రీను విజ్ఞప్తి చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రమాణాలు తగ్గకుండా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్గా చేయాలని అన్నారు. 24 గంటలు యూనివర్సిటీ గేట్లు మూసి అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించాలన్నారు. వర్సిటీలో అడ్మిషన్ లేని వ్యక్తులు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే వర్సిటీ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ ప్రమాణాలు తగ్గకుండా వర్సిటీ పరిసర ప్రాంతాల్లో సిగరెట్టు, ప్యాన్, గుట్కా, మద్యపానం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలన్నారు. యూనివర్సిటీలు, కేంద్ర యూనివర్సిటీలు మరి గేట్లు క్లోజ్ ఉండడం జరుగుతుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ గేట్లు ఉండడం వల్ల మరి బయట ఉన్న వాహనాలు ఉస్మానియా యూనివర్సిటీలకు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తార్నాక, విద్యానగర్, శివం రోడ్, అంబర్పేట్, అప్సిగూడ ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కొందరు అవుట్ సైడర్స్ ఎవరైతున్నారో ఈవినింగ్ పూట సాయంకాలం వేళ వచ్చి ఇక్కడ డ్రగ్స్ కి, అదేవిధంగా మద్యపానం సేవించడం, పాను, గుట్కా, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఇక్కడ నిబద్ధతోటి మరి ఎంతో ఆశలతోటి వచ్చినటువంటి విద్యార్థులు చదువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి అలాంటి కల్చర్ చూసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరి చెడు అలవాట్లకు మరి ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. విద్యార్థులు ప్రతియాలి. గతంలో యూనివర్సిటీ 24 గంటలు ఓపెన్ ఉంటే గత వైస్ ఛాన్సలర్ ఈవినింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. యూనివర్సిటీలో నైట్ టైమే ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి, ముఖ్యంగా మహిళా విద్యార్థులకి సేఫ్టీ ఉంది. అంటే యూనివర్సిటీ గేట్లు క్లోజ్ ఉన్నాయి కాబట్టి డే టైంలో సేఫ్టీ లేదు. ఉదయం 5 కాగానే బయట వ్యక్తులు లవర్స్ అని చెప్పేసి, లేకపోతే ఫ్యామిలీస్ అని చెప్పేసి ఇక్కడ గార్డెన్లోకి వచ్చి వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ కల్చర్ అనేది ప్రమాదానికి గురి అవుతుంది. దీన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.